సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్కు సిద్ధమైంది. సూపర్ 8లో భాగంగా ఈ నెల 26న అంటే ఈ గురువారం జింబాబ్వేతో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత్కు చాలా అంటే చాలా కీలకం. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోతే సెమీఫైనల్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోతాయి. నిజానికి ప్రస్తుతం టీమిండియాకు అన్ని ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. సూపర్ 8లో తమ మోటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన ఒక్క ఓటమి భారత్ను చాలా కష్టాల్లో పడేసింది. ఐసీసీ టోర్నీలో వరుసగా 18 విజయాల తర్వాత ఎదురైన ఈ ఓటమి భారత జట్టులోని అనేక లోపాలను ఎత్తి చూపిస్తుంది. నిజానికి సౌత్ ఆఫ్రికా చేతిలో మన జట్టు మామూలుగా ఓడి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. కేవలం 111 పరుగులకే ఆల్అౌట్ అయి 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో రన్ రేట్ దారుణంగా -3లోకి పడిపోయింది. దీంతో సూపర్ 8లో మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ ఖచ్చితంగా సెమీస్ బిరుదు దక్కుతుందని చెప్పలేం. కాబట్టి రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకుని భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. దీనికి తోడు సోమవారం జింబాబ్వేపై వెస్టిండీస్ 254 పరుగుల రికార్డు స్కోర్ సాధించి ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో ఆ జట్టు నెట్ రన్ రేట్ ఏకంగా +5కి చేరుకుంది. సౌత్ ఆఫ్రికా కూడా +3లో ఉంది. దీంతో తమ మిగిలిన 2 మ్యాచ్ల్లో టీమిండియా భారీ విజయాలు సాధించిన సెమీస్ బెర్త్ దక్కడం అనుమానంగానే కనిపిస్తుంది. అయితే టీమిండియా సెమీస్ అవకాశాల గురించి నేను ప్రత్యేకంగా ఇంకో వీడియో చేస్తాను, కానీ ఈ వీడియోలో జింబాబ్వేతో మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా భారత్ జింబాబ్వే మ్యాచ్ వేదికైన చెన్నై చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్టు గురించి మాట్లాడుకుందాం. ఈ పిచ్ బ్యాటు బంతికి మధ్య మంచి సమతుల్యతను అందిస్తుంది. దీంతో టాస్ ప్రభావం పెద్దగా ఉండదు. ఈ టోర్నీలో ఇక్కడ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు జరిగితే మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్ల్లో గెలిచాయి. దీంతో ఈ పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన తేడా ఏముండదు. బాగా ఆడిన వాళ్ళే గెలుస్తారు. దీంతో టీమిండియా స్థాయికి తగ్గట్టుగా ఆడితే గెలవడం పెద్దగా కష్టం కాదు. అయితే టీమిండియా టాస్ గెలిస్తే మాత్రం ముందు బ్యాటింగ్ చేయడం మంచిది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఈ పిచ్ మీద ఇప్పటి వరకు 16 టీ20 మ్యాచ్లు జరిగాయి. 9 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు, 6 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 165 కాగా సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 137గా ఉంది. అయితే ప్రస్తుతం టీమిండియాకు భారీ విజయం అవసరం ఉంది. మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేసి జింబాబ్వేను తక్కువ స్కోర్కే కట్టడి చేయాలి. మొదట బౌలింగ్ చేస్తే జింబాబ్వేని తక్కువ స్కోర్కే ఆల్అౌట్ చేసి వీలైన తక్కువ ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేయాలి. అప్పుడే మన నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది. దీనికి అనుగుణంగానే చెన్నై పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ టోర్నీలో జరిగిన 6 మ్యాచ్ల్లోనూ ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు అత్యల్ప స్కోర్ 173 కాగా అత్యధిక స్కోర్ 200గా నమోదైంది. ఇక ఆఫ్ఘనిస్తాన్పై న్యూజిలాండ్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మరోవైపు గత మ్యాచ్లో జింబాబ్వే బౌలింగ్ను ఉతికారేస్తూ వెస్టిండీస్ 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాబట్టి మన బ్యాటర్లు రాణిస్తే టీమిండియా కూడా జింబాబ్వేపై భారీ స్కోర్ చేయడం పెద్దగా కష్టం కాదు. కాగా సాధారణంగానే ఇక్కడ 3 రకాల పిచ్చులు అందుబాటులో ఉంటాయి. ఒకటి ఎర్ర మట్టితో తయారు చేసిన పిచ్ కాగా మిగిలిన 2 కూడా నల్ల మట్టితో తయారు చేసిన పిచ్చులు. అయితే ఒక్క నల్ల మట్టి పిచ్పై గ్రీన్ టాప్ ఉండదు. మిగిలిన 2 పిచ్చులపై కొద్దిగా గడ్డి కప్పి ఉంటుంది. ఇది మ్యాచ్లో బ్యాటు బంతి మధ్య మంచి సమతుల్యతను తీసుకొస్తుంది. 3 పిచ్చులు కూడా భారీ స్కోర్లకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చెన్నై పిచ్చు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో కలిపి చూస్తే చెన్నై పిచ్పై అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లలో ఏకంగా 9 మంది స్పిన్నర్లే ఉన్నారు. దీనిని బట్టే ఇక్కడ స్పిన్నర్ల పాత్ర ఎంతో ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్కు టీమిండియా ఎక్స్ట్రా స్పిన్నర్ను కూడా తీసుకోవచ్చు. అదే జరిగితే చెన్నై స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు. కాగా ఈ చెన్నై పిచ్ మీద భారత జట్టు ఇప్పటి వరకు 3 టీ20 మ్యాచ్లు ఆడింది. అందులో 2 గెలిచి 1 ఓడిపోయింది. ఇక భారత్ జింబాబ్వే జట్లు ఇప్పటి వరకు 13 టీ20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా భారత్ 10 మ్యాచ్లు గెలిస్తే జింబాబ్వే 3 గెలిచింది. అయితే వెస్టిండీస్ జరిగిన గత మ్యాచ్ను పక్కన పెడితే లీగ్ దేశంలో జింబాబ్వే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆడిన 4 గెలిచింది. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి బలమైన జట్లను సైతం ఓడించింది. అంతెందుకు సూపర్ 8లో తమ మొదటి మ్యాచ్లో భారత జట్టు 111 పరుగులు చేసింది. కానీ జింబాబ్వే 147 పరుగులు చేసింది. కాబట్టి జింబాబ్వేను టీమిండియా ఏ మాత్రం తేలికగా తీసుకోవడానికి వెళ్ళలేదు. పొరపాటున ఓడితే మాత్రం ఇక సెమీస్ దారులు మూసుకుపోయినట్టే. ఇక ఈ మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్కు టీమిండియా మేనేజ్మెంట్కు అతిపెద్ద తలనొప్పి ఏంటంటే ప్లేయింగ్ 11 సెలెక్షన్. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది. టాప్ 3లో 3 లెఫ్ట్ హ్యాండర్లు ఉండడం ఏమాత్రం కలిసి రావడం లేదు. అలాగే ఈ ప్రపంచ కప్ ముందు వరకు ఒక్క సంజు సామ్సన్ మినహా మన బ్యాటర్లంతా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. కానీ ప్రపంచ కప్ వచ్చేసరికి దాదాపు అందరూ కూడా అవుట్ ఆఫ్ ఫామ్లోకి వెళ్ళిపోయారు.
నిలకడగా ఆడుతున్న వారు ఒక్కరు కూడా లేరు. ఈ ప్రపంచ కప్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లోనూ మన బ్యాటర్లు తడబడ్డారు. ఒక్కసారి కూడా కలిసికట్టుగా పరుగులు చేయలేకపోయారు. అమెరికాతో మ్యాచ్లో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే వీరోచితంగా పోరాడంతో గెలిచాం. ఆ తర్వాతి మ్యాచ్ల్లో సూర్య క్రీజులో సెటిల్ అయినట్టుగానే కనిపించినా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. కీలకమైన పాకిస్తాన్తో మ్యాచ్లోనూ ఇషాన్ కిషన్ తప్ప మిగతా వారెవరూ రాణించలేదు. సరేలే కిషన్ బాగానే ఆడుతున్నాడు అనుకుంటే కీలకమైన సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. అసలు ఈ టోర్నీలో మన బ్యాటింగ్కు మైనస్గా మారుతున్నదే డకౌట్లు. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు డకౌట్ అవుతున్నారు. ముఖ్యంగా మన ఓపెనర్లలో ఒకరు ఖచ్చితంగా డకౌట్ అవుతున్నారు. దీంతో ఇది మిగతా బ్యాటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఇక నమీబియాతో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, నెదర్లాండ్స్తో మ్యాచ్లో శివం దూబే మాత్రమే రాణించారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో అయితే అందరూ విఫలమయ్యారు. ఇక ఫినిషర్ రింకు సింగ్ ఆకట్టుకోలేకపోతున్నాడు. నిజానికి ఈ టోర్నీ ప్రారంభానికి ముందు మన బ్యాటర్ల ఫామ్ చూసి టీమిండియా 300 స్కోర్ చేస్తుందని స్టార్ స్పోర్ట్స్ అంచనా వేసింది. అదే పేరుతో ప్రచారం కూడా చేసింది. బహుశా ఆదిష్టే ఏమైనా తగిలిందేమో కానీ మన బ్యాటర్లు తేలిపోతున్నారు. ఇక జింబాబ్వేతో మ్యాచ్కు మన టీమిండియాలో ప్రధానంగా 3 మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒకటి మార్పు వచ్చేసి టాప్ 3లో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుందని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన బ్యాటింగ్ కోచ్ హింట్ ఇచ్చాడు. కాబట్టి అభిషేక్ శర్మ, తిలక్ వర్మల్లో ఒకరి మీద వేటు పడడం ఖాయం. నా అంచనా ప్రకారం ఈ ప్రపంచ కప్లో డకౌట్లలో రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మను తప్పించొచ్చు. లేదంటే స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో పాటు క్రీజ్లో సెటిల్ అయినప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న తిలక్ వర్మను తప్పించొచ్చు. పైగా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ తర్వాత అభిషేక్ శర్మతో కోచ్ గంభీర్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. మొత్తంగా వీరిద్దరిలో ఒకరిపై వేటు వేసి సంజు సామ్సన్ ను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురావడం అయితే ఖాయమే. ఒకవేళ అబ్బిని తప్పిస్తే సంజును ఓపెనర్గా ఆడిస్తారు. తిలక్ను తప్పిస్తే 1 డౌన్లో ఆడిస్తారు. కానీ సంజు సామ్సన్ ఫామ్లో లేకపోవడంతోనే అతన్ని తప్పించి ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి తీసుకొచ్చిన సంగతి మర్చిపోకూడదు. కాకపోతే నమీబియాతో మ్యాచ్లో సంజు ఆడింది చిన్న కామియోను అయినప్పటికీ మంచి స్ట్రైక్ రేట్తో ఆడి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. పైగా ప్రస్తుతం అభిషేక్ శర్మలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. దీనికి తోడు ప్రస్తుతం నెట్స్లో సామ్సన్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఈ తర్వాతి మ్యాచ్లో అతడు ఆడబోతున్నాడు అనడానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. రెండో మార్పు వచ్చేసి గత 2 మ్యాచ్ల్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ను ఆడించి టీమిండియా పెద్ద ప్రయోగమే చేసింది. కానీ ఇది దారుణంగా బిడ్స్కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్లో సుందర్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అక్షర్ తిరిగి జట్టులోకి రావడం ఖాయమే. మూడో మార్పు వచ్చేసి చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలం కాబట్టి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. కాకపోతే ఎవరి స్థానంలో ఆడిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మన వాళ్ళు 8వ స్థానం వరకు బ్యాటింగ్ కోరుకుంటున్నారు కాబట్టి రింకు సింగ్ వంటి వాళ్ళని తప్పించే అవకాశం లేదు. పైగా రింకుకు సరైన అవకాశం రాలేదని ప్రెస్ కాన్ఫరెన్స్ లో బ్యాటింగ్ కోచ్ చెప్పాడు. కాబట్టి ఫినిషర్ గా రింకు కొనసాగడం ఖాయమే. లేదంటే హర్దీప్ సింగ్ స్థానంలో ఆడించొచ్చు. ఇది కాదంటే కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టి ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడొచ్చు. కాబట్టి 2024 టీ20 ప్రపంచ కప్ విన్నర్లైన సంజు సామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఓపెనర్గా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆడతారు. నాకు తెలిసి ఈ మ్యాచ్లో అబ్బిని కొనసాగిస్తారు. తిలక్ వర్మపై వేటు వేసి 1 డౌన్లో సంజు సామ్సన్ ఆడించొచ్చు. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5, 6 స్థానాల్లో పేస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే ఆడతారు. 7వ స్థానంలో ఫినిషర్ రింకు సింగ్, 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతారు. ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి, ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ఆడతారు. ఇంకొక బౌలర్గా హర్దీప్ సింగ్ లేదా కుల్దీప్ యాదవ్ ఆడతారు. అయితే జింబాబ్వేతో మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.